హలో సాధన, నేను ట్రాఫిక్ లో చిక్కుకుపోయాను. నేను వచ్చేసరికి లేట్ అవుతుంది. నేను డ్రాప్ చేయడానికి ఆటో సుబ్బుకి కాల్ చేసి చెప్పాను. అతనికి ఫోన్ చేసి రమ్మని చెప్పు. సరే నాన్న. అయ్యో సాధన, ఏమైంది? ఆటో కోసం ట్రై చేస్తున్నాను. సరే, ఇలా ఇవ్వు, నేను పట్టుకుంటాను. హలో హలో అన్నా, వస్తున్నారా? అమ్మా సాధన, ఆటో రిపేర్ అయిందమ్మా. కొంచెం లేట్ అయ్యేలా ఉంది. ఏదైనా క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళమ్మా. ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏమైంది సాధన? ఆటో దొరకడం లేదా? పాడైపోయిందంట. ఉండు, నాన్నకు కాల్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలి? నాన్న ఫోన్ కూడా కనెక్ట్ అవ్వడం లేదు. నీకు అభ్యంతరం లేదంటే నేను డ్రాప్ చేయనా? అయ్యో వద్దు, నేను వేరే క్యాబ్ గానీ ఆటో గానీ దొరుకుతుందేమో చూస్తాను. సాధన, ఈ టైంలో ఇక్కడ క్యాబు ఆటో ఏవి దొరకవని నీకు కూడా తెలుసు. ఎందుకు ఊరికే ఇబ్బంది పడతావు? అయ్యో, టైం కూడా అయిపోతుంది. ఇప్పుడెలా? నేను డ్రాప్ చేస్తే సమస్య ఏంటి? ఆహా, అలాని కాదు. ఏంటి, కనెక్ట్ అవడం లేదా? డోంట్ వరీ, ఐల్ డ్రాప్. నీ భయం ఏంటో నాకు తెలుసు. నేను ఇంటి వరకు రాను, దగ్గరలో ఉన్న మెయిన్ రోడ్లోనే డ్రాప్ చేస్తాను. అది కాదు, అయినా నీకు శ్రమ ఎందుకు? ఇందులో శ్రమేముంది? ఫ్రెండ్గా ఆ మాత్రం చేయకపోతే ఎలా? ఇదిగో ఈ పట్టుకో, ఇప్పుడే వచ్చేస్తాను. పట్టుకో, నేను బైక్ తీసుకుని వచ్చేస్తాను. రా సాధన. ఎందుకు సాధన అంత ఆలోచిస్తావు? త్వరగా వెళ్దాం, లేదంటే నీ టైం టేబుల్ మిస్ అయిపోతుంది. ఎక్కు, రా. అవి లైవ్ ఇవ్వు. అయ్యో, రా, కూర్చో, ఎక్కు. ఏమైంది? ఎక్కు. జాగ్రత్త సాధన. ఏంటి సాధన, వేరే వాళ్ళ బైక్ ఎక్కడం ఇదే మొదటిసారి అనుకుంటా? అలా ఏం లేదు. 1-2 సార్లు శ్రీరామ్ బైక్ మీద కూడా వెళ్ళాను. ఓహోహోహో, భయంకరమైన సాధనే చేశారు. నువ్వు అసలు శ్రీలంకల్ స్కూటర్ తప్ప ఇంకెవరి బండి ఎక్కినట్టు అనిపించలేదు నాకు. ఎందుకు? నువ్వు కూర్చున్న స్టైల్ చూడు. భయపడుతున్న పిల్లలా కూర్చున్నావు. నిన్ను సేఫ్గా ఇంటికి చేర్చే బాధ్యత నాది. నువ్వు హాయిగా కంఫర్టబుల్గా కూర్చో, ఓకేనా? థ్యాంక్స్ సంజయ్, మీ వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. లేదంటే ఈరోజు ఎకనామిక్స్ చాప్టర్ రివిజన్ చేసుకోవడానికి అయ్యేది కాదు. ఇట్స్ ఓకే సాధన, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. ప్రతి క్షణం నీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలుసు. బాగా చదువుకో. బాయ్. బాయ్. పావని, సౌమ్య ఇంకా రెడీ అవ్వలేదా? పద్మా, పిల్లలు రెడీయా? మనమే రెడీ అయ్యాం. వీళ్ళ సంబరానికి అయితే అంతే లేదు. నేను రెడీ. రెడీ అయ్యో, నేను కూడా రెడీ.
ఇదేంటి ప్యాంట్ షర్ట్ వేసుకున్నావు మనం వెళ్తుంది పక్కింటి దీపిక రిసెప్షన్ కి ఫ్యాషన్ షో కాదు. మామ్, పెళ్లి చేసుకుంటుంది నేను కాదు, దీపిక. నా దగ్గరున్న డ్రెస్సెస్ లో ఇది చాలా సింపుల్ డ్రెస్.